అదేవిధంగా ఒంగోలులో ఉలవపాడు మామిడికి మంచి డిమాండ్ ఉన్నప్పటికీ రైతులకు ధరలు ఆశించిన స్థాయిలో రావడం లేదు. దీనికి గల కారణాలేంటి, దీనిపై ప్రభుత్వం ఎలా స్పందించింది అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కాంతారావు లైవ్ ద్వారా అందిస్తారు. కాంతారావు, చెప్పండి. వేసవి కాలం అంటే మనకి ముఖ్యంగా గుర్తు వచ్చేది మామిడి పండ్లు అని చెప్పుకోవాలి. అయితే మామిడి పండ్లు ఇటు రుచిలోను అటు శుభ్రతలోను మంచి డిమాండ్ ఉన్న మామిడి పండు అని చెప్పుకోవచ్చు. అయితే మామిడి పండుగకి సంబంధించి ఇటు ప్రకాశం జిల్లాకి సంబంధించి ఉలవపాడుకి మామిడికాయకి ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందని చెప్పుకోవాలి. ఇటు బెంగళూరు, అలాగే హైదరాబాదు, బెంగళూరు, అలాగే చెన్నై ప్రాంతాలకైతే ఎక్స్పోర్ట్ ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. అయితే ఈ ఉలవపాడుకాయ సంబంధించి ఇటు రుచిలోను ఇటు మంచి డిమాండ్ ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఉలవకాయలకు సంబంధించి ఇటు ప్రకాశం జిల్లాలో కందుకూరు, అలాగే ఉలవపాడు, అలాగే గుడ్లూరు ప్రాంతంలో అధికంగా రైతులు ఈ మామిడి పండుని పండించడానికి అయితే ఇక్కడ ఎర్ర నెలలో ఉండటం వల్ల ఈ ప్రాంతంలో పండే ఈ మామిడి ఏదైతే ఉందో బంగినపల్లికి సంబంధించి ఈ మామిడి అయితే చాలా మంచిగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ రైతులు అయితే దీనికి ఇటు ప్రపంచవ్యాప్తంగా మంచి థ్యాంక్ యూ కాంతారావు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.